క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ద్వారా సిసిఎస్ సురేష్ గారి ఆధ్వర్యంలో సిఏ టౌన్ సర్కిల్ శ్రీనివాస్ గారు మరియు ఎస్హెచ్ఓ టౌన్ 4 SI అందరు కలిసి ఒక సమాచారం మేరకు ఈరోజు శ్రీనగర్ కాలనీలో ఒక 3 అఫెండర్స్ అంతర్రాష్ట్రీయ చైన్ స్నాచింగ్ అఫెండర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో షేక్ ఇమ్రాన్ అని చెప్పి ఇతను ధర్మాబాద్ వాస్తవుడు మహారాష్ట్ర, అట్లనే షేక్ అర్బాస్ ఇతను కూడా ధర్మాబాద్ వాస్తవుడు, అమన్ ఇతను నాందేడ్ సంబంధించిన మహారాష్ట్ర చెందినవాడు. ఈ 3 కూడా ఒక గ్యాంగ్గా ఫామ్ అయిపోయి గత 6 నెలలుగా ఆదిలాబాద్ తర్వాత నిజామాబాద్లో చైన్ స్నాచింగ్లు బైక్ దొంగతనాలు పాల్పడతారు. మనకి మాక్లూరులో ఒక నేరం జరిగింది 7th జనవరికి. దాంట్లో ఒక పర్సన్ యొక్క ఆమె వెళ్తుంటే ఆమెను అడ్డగించి ఆమె దగ్గర కత్తితో బెదిరించి ఒక చైన్ తీసుకొని పోవడం జరిగింది. దాంట్లో ఉన్న క్లూస్ ప్రకారం గత 2 నెలలుగా సిసిఎస్ టీమ్ కానీ ఎస్హెచ్ఓ టౌన్ 4 ఆధ్వర్యంలో టీమ్స్ కానీ ఈ క్లూస్ ఉన్న దాన్ని వర్కౌట్ చేస్తూ ఉంటే మనకు అవైలబుల్ క్లూస్ ఉన్నప్పటికీ కూడా ఈ నేరస్తులు కొంత అలర్ట్ అయిపోయి బాంబే కొన్ని డిఫరెంట్ స్టేట్లు తిరగడం వల్ల ఈ అరెస్ట్ అనేది డిలే జరిగింది. ఈరోజు తగిన సమాచారం ప్రకారం వీళ్ళను శ్రీనగర్ కాలనీ టౌన్ 4 ఏరియాలో అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో షేక్ ఇమ్రాన్ ఎవరైతే ఉన్నారో ఇతను పాత నేరస్తుడు, ఇతని పైన మహారాష్ట్రలో వివిధ నేరాలు ఉన్నాయి. ఈ 3 కూడా ఫస్ట్ ఒక అఫెన్స్ బాసర్లో ఎవరైతే ఈ షేక్ ఇమ్రాన్ ఉన్నారో వాళ్ళ తెలిసిన పరిచయం ఇంట్లోనే ఒక రాబరీ చేయడం జరిగింది. అది జూన్లో జరిగింది. ఆ తర్వాత టౌన్ 4 ఏరియాలో అరేబియన్ మండి దగ్గర ఒక చైన్ స్నాచింగ్ ఈ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో చేశారు. తర్వాత అదేవిధంగా బైన్సా రూరల్లో ఒక బైక్ దొంగతనం చేయడం జరిగింది. తానూరులో ఒక బైక్ దొంగతనం చేశారు. తర్వాత ఇచ్చోడాలో కూడా వీరు ఒక దోపిడీ నేరానికి పాల్పడ్డారు, అక్కడ కూడా ఒక అఫెన్స్ చేశారు. అలానే మళ్ళీ ఒక టౌన్ 4లో ఒక బోర్గావ్ దాంట్లో 29th డిసెంబర్లో ఒక నేరం చేయడం జరిగింది. మాక్లూరులో మీకు చెప్పిన నేరం ఇది 7th జనవరికి జరిగింది. మొత్తం టోటల్గా చూస్తే వీళ్ళు 4 స్నాచింగ్ నేరాలు పాల్పడ్డారు, 3 బైక్ దొంగతనాలు, 1 ఇంట్లో రాబరీ చేశారు. టోటల్ 8 అఫెన్స్లు వీళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. ఇప్పుడున్న దాని ప్రకారం వీళ్ళ దగ్గర నుంచి 50 గ్రాముల బంగారం, ఒక మోటార్ సైకిల్ పల్సర్ మోటార్ సైకిల్ని మనం రికవరీ చేయడం జరిగింది. వీళ్ళు మహారాష్ట్ర చెందిన వారు కావడం వల్ల మనకు కొంత సర్విలెన్స్ మనకు టైం పట్టింది. బట్ ఈ మహారాష్ట్ర నుంచి వచ్చే గ్యాంగులు అన్నీ కూడా పాతవి ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద కూడా గట్టి నిఘా పెడతాము. దీంట్లో ఈ కేసులు ఛేదించడంలో సిసిఎస్ చెందిన కానిస్టేబుల్ మెయిన్గా నీలేష్ కానీ వీళ్ళంతా కూడా ఒక టీమ్గా ఫామ్ అయ్యి అఫెన్స్ అయినప్పటి నుంచి కూడా కంటిన్యూగా దీన్ని మానిటర్ చేయడం వల్ల ఈ కేసు డిటెక్ట్ చేయడం సాధ్యమైంది. వీళ్ళందరినీ కూడా కోర్టుకి రిమైండ్కి తరలిస్తాం. ఈ కేసును ఛేదించడంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు, తర్వాత సిసిఎస్ సిబ్బంది, అలానే సిఏ టౌన్ సర్కిల్, ఎస్హెచ్ఓ టౌన్ 4 వీళ్ళందరూ కూడా గత కొన్ని రోజులుగా వర్క్ చేసి ఈ కేసును సాల్వ్ చేశారు. వీళ్ళందరూ కూడా ప్రత్యేక రివార్డు సిబిఆర్. ఇప్పుడు భోజనంలో వేసినట్టు సార్